మాది ఒక గిరిజన గ్రామం అండి. అయితే పెద్దగా సునామీ వచ్చిన పెద్దగా బాధపడే వాళ్ళం కాదేమో కానీ ఇలాంటి చిన్న చిన్న తుఫాన్లు వచ్చినప్పుడు మేము చాలా అయితే ఇబ్బందులు అయితే పడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే మా యొక్క నివాసం అనేది కొండ మీద ఏర్పరచుకోవడం వల్ల. అయితే ఈ యొక్క కొండ మీద ఏర్పరచుకోవడం వల్ల ఏంటంటే ఓన్లీ వర్షం వచ్చినా పెద్దగా ఏముండదు, కానీ వర్షంతో పాటు గాలి వచ్చినప్పుడు చాలా అయితే నష్టపోతాం. మేము పండించిన పంటలు కానీ మా చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ చాలా వరకు అయితే మేమైతే ఈ యొక్క ఎదురుగాలి వేయడం వల్ల చాలా అయితే ఇరిగిపోయి పడిపోతాయండి. సో దాని కారణంగా ఈ పంటలు చూడండి, మా పొలాలే మెయిన్ రీజన్గా అయితే చాలా నష్టపోయామండి. అయితేనండి ఇక్కడ ఏంటంటే పంట చేతికి వస్తున్న టైంలో ఈ యొక్క తుఫాన్ రావడం చాలా బాధాకర విషయం. దీంతో పాటు మా ఊరికి వచ్చే కరెంట్ లైన్ కూడా తెగి పడిపోయిందండి. దీని రీజన్ ఏంటంటే ఈ యొక్క చెట్టు అనేది ఈ యొక్క గాలికి పడిపోవడం వల్ల ఆ కరెంటుకి ఆనుకొని ఉండడం వల్ల తెగిపోయి పడిపోయింది. సో మాకైతే కరెంటు కూడా ఆ రోజు మొత్తం లేదండి. చూడండి, ఈ తీగలు అనేది పొలాలుగా ఉంది, ఈ తీగని పడిపోయింది. వీటిని ఈరోజు జాయిన్ చేస్తే కానీ మాకైతే కరెంట్ అయితే రాదు. సో ఏదో ఒకలాగా లైన్మెన్ సాయంతో అయితే మేమైతే కష్టపడ్డాం. దీంతో పాటు ఈ యొక్క మా అరటి తోట అండి, ఇది సుమారు సంవత్సరాల తరబడి అయితే బాగానే ఉంది. సడన్గా ఈ చిన్న తుఫాన్ రావడం అయితే ఈ విధంగా పడిపోయి ఉన్నాయి. దీనికి గేలలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇది కూడా మా పొలమేనండి. ఇది కోతకి దగ్గర పడింది అనే టైంలోన ఒక 3 వారాలు కళ్ళు మూస్తే దర్జా కోతకు సిద్ధమవుతుంది. ఈలోగా ఈ విధంగా తుఫాన్ రావడం వల్ల చాలా అయితే పడిపోయినాయి. ఇప్పటికే ఎలుకలతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటే ఈ విధంగా మరీ పడిపోయిన చాలా అయితే బాధాకరం విషయం. ఈ విధంగా సాయంత్రానికి వెళ్ళి మా ఊరు వాళ్ళు కలిసి అందరూ ఈ యొక్క కరెంట్ వైర్ అనేది జాయింట్ అయితే ఇచ్చేసాము. కరెంట్ కావాలంటే ఆ మాత్రం ఊరందరూ కలిసి పనిచేయాల్సిందే, లేకపోతే మాకైతే ఆ రోజు మొత్తం మన కరెంట్ అయితే ఉండదు. ఏదేమైనా మా గ్రామస్తులందరూ సహకరించారు. అలాగే ముఖ్యంగా ఈ మా ఊరు లైమైన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అయితే చెప్పుకోవాలండి. వారి సాయంతోనైతే ఇవన్నీ చేయగలిగాము. అతను లేకపోతే మేమైతే ఈ కరెంటు కోసం అయితే మేమైతే చేయలేకపోయామేమో. సో బై ద వే మా ఊరు కష్టాలు చూసారు కదా, మీకైతే ఏమనిపించింది కామెంట్లో తెలియజేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరన్నది పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్.